నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారో పార్టీ చేరికల విషయంలో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్లో వచ్చిన వారికి, అలాగే వారిని పార్టీలో చేర్చుకున్న వారికి, ఆ నాయకులందరికీ కూడా అస్సలు బుద్ధి లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. అసలు ఎంఐఎం సిపిఐ మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి పుష్కలంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. గతంలో స్పీకర్ పదవిలో ఉండి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటి వ్యక్తిని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి ఏ ముఖం పెట్టుకొని చేర్చుకున్నారని ఆయన నిలదీశారు. తెలంగాణ కాంగ్రెస్ పతనానికి కేసీఆర్ నెంబర్ 1 కారణమైతే నెంబర్ 2 పోచారం శ్రీనివాసరెడ్డేనని ఆయన ఆరోపించారు. కేసీఆర్ గతంలో చేసిన తప్పుడు బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ కూడా నడుస్తుందని ఆయన విమర్శించారు. ఇక దానం నాగేందర్ గురించి మాట్లాడుతూ దానం లాంటి నాయకులను చూస్తే ప్రజలకు రాజకీయ నాయకులపై ఉన్న గౌరవమే పోతుందని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని, మళ్ళీ ఇప్పుడు తాను బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్తున్నారని, ఇది అత్యంత చిల్లర రాజకీయం అంటూ కూడా ఆయన మండిపడ్డారు. పార్టీ గౌరవాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందిస్తూ ఆయనకు పూర్తిగా మద్దతు తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని ఒక మండే అగ్నిపర్వతంతో ఆయన పోల్చారు. ఆయన ప్రజా సమస్యలు, పార్టీ లోపాలపై అగ్నిపర్వతంలా పేలుతారే తప్ప కేవలం మంత్రి పదవి కోసమే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనడం ఎంత మాత్రం సరికాదన్నారు. పదవే కావాలనుకుంటే 2 ఏళ్ల క్రితమే పట్టుబట్టేవారని స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రభుత్వంలో అధికారుల్లో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని అనిరుద్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తహసీల్దార్ ఆఫీసులో చిన్న పనికి కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన దృష్టికి కూడా వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. రూపాయి లంచం లేకుండా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాము కృషి చేస్తామని, తమ ప్రభుత్వంలో అధికారుల యొక్క అవినీతిని ఎంత మాత్రం సహించేయలేదంటూ కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మొత్తానికి సొంత పార్టీ నేతల చేరికలపై మరియు అధికారుల తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ స్థాయిలో తిరుగుబాటు గలం విప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వేడిని రాజేసింది. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఏపూరి సోమన్న దాదాపు తన పాటకి 25 ఏళ్ళంటూ కూడా ఒక సభను నిర్వహించడం జరిగింది. అయితే దానికంటే ముందు మనం కొన్ని రోజులకు ముందు వెళ్తే అక్కడ మందుల శామ్యుల్ చేసినటువంటి వ్యాఖ్యలు అసలైన రాజకీయ వేడిని తీవ్రంగా తెలంగాణ రాష్ట్రంలో పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడాడో దాని తర్వాత రాజగోపాల్ రెడ్డి వల్ల నేనేం గెలవలేదు, ఎవడి భిక్ష వల్ల కూడా గెలవలేదు, నా సొంత చరిష్మాతో గెలిచానని చెప్పుకోవడం జరిగింది. సో అక్కడితోటి ఏపూరి సోమన్న లైన్లోకి వచ్చాడు. సో తుంగతుర్తిలో మనకు అవకాశం ఉంటుందని ఒక ఆశావాహంతో ఆయన పెట్టినటువంటి 25 ఏళ్ల సభలో రాజగోపాల్ రెడ్డిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. సో వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి ముందు ఏపూరి సోమన్న కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో కన్నీళ్లు పెట్టుకున్న తర్వాత అక్కడ రాజగోపాల్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. ఏపూరి సోమన్నను తనతో పాటు శాసనసభకు తీసుకెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది చేసి తింటా, నా పదవి పోయినా ప్రాణం పోయినా తుది శ్వాస వరకు ఇచ్చిన మాటకు కట్టుబడేదానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకనే చెప్తున్నా, తెలంగాణలో ఏపూరి సోమన్న చట్టసభలో అడుగు పెడతాడు. సో ఇక్కడ అర్థమవుతా ఉంది, నెక్స్ట్ మందుల శామ్యుల్ని కాకుండా ఏపూరి సోమన్నను తుంగతుర్తి నుంచి ఆయన పోటీ చేపించి గెలిపించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పండి. సో అక్కడ మాట్లాడినటువంటి మాటలు తీవ్ర అవినీతి జరుగుతూ ఉంది. సో లక్షల కోట్లు దోచుకుంటా ఉన్నారు. సో చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వంపై ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి విధంగా
విరుచుకుపడతా సో తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ డేనే నేను కాంగ్రెస్లోనే ఉంటా, రాజగోపాల్ రెడ్డి ఎవరైతే రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తా, రాజగోపాల్ రెడ్డి కానీ ఇక్కడ ఎమ్మెల్యేగానే ఉంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయనకు అనిరుద్ రెడ్డి కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రం రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. సో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుకుంటూ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా సరైనవి కావు, సో పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడడం చాలా తప్పు అంటూ ఈ విషయాన్ని నేను హైకమాండ్ వరకు తీసుకెళ్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన కౌంటర్గా రాజగోపాల్ రెడ్డి నాకు కాదు మీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పనులను మార్చుకోమని చెప్పండి అంటూ కూడా అక్కడ మహేష్ కుమార్ గౌడ్కి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం ఇటు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి, నిజమైన కాంగ్రెస్ వాదులకు, నిజమైన కాంగ్రెస్ అంటే ఈ బీఆర్ఎస్ నాయకుల చేతిలో దెబ్బలు తిన్నటువంటి నాయకులు, కేసులు పెట్టించుకున్నటువంటి నాయకులు ఈరోజు అదే బీఆర్ఎస్ నాయకులు ఎట్లా చేర్చుకుంటారు? సో వాళ్ళ వల్లే కదా మన కార్యకర్తలందరూ ఇబ్బందులు పడ్డది. సో ఈరోజు ఆ నాయకులను చేర్చుకొని మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తా ఉన్నారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మరి హైకమాండ్ నుంచి ఏమైనా యాక్షన్ ఉంటుందా, లేకపోతే నిజంగానే ఆయన మంత్రి పదవి కోసం చేస్తా ఉన్నారా? మరి 3 ఏళ్ళు అయితే అయిపోయింది, ఇంకా 2 ఏళ్ల కాలం అయితే ఉంది. సో 2 ఏళ్ల కాలం ఉంటుందా లేదా, లేకపోతే జమిలీ వస్తాయని పక్కన పెడితే ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి అవసరమా అంటే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఆయన మంత్రి పదవి కోసం ఆశించకపోవచ్చు. కానీ తెలంగాణలో తన యొక్క మార్క్ రాజకీయాలను చేయాలంటూ కూడా తన అనుచరులతోటి మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో చూద్దాం రానున్నటువంటి రోజుల్లో మరి రాజగోపాల్ రెడ్డి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ మరి రాజగోపాల్ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.